ప్రభాకర్ గారికి స్వాగతం. సభాధ్యక్షులు గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. విశిష్ట అతిథి గౌరవ గ్రామ ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ శ్రీ ఐవి ప్రభాకర్ గారికి సాదర వారి దృశ్యాలతో మరి సత్కరిస్తున్నటువంటి ఒక సుందర దృశ్యం. చదువుకోలే భోజనం చేసావా? కూడా టేస్ట్ చేసి వెళ్ళిపోతాం. Good morning to all. My name is Neha Sri. I am studying 6th class B section in this ZPHS Koppaka. Today we are celebrating Mega Parent Teachers Meeting 3.0 in all schools in our state. This is a prestigious program conducting by Andhra Pradesh government. The government is focusing mainly on education, especially our Education Minister Sri Nara Lokesh sir finding better ways to bring the quality educations. Government has provided to us free education, free books, free bags, uniforms, shoes, socks, and also giving tasty and nutritious midday meals. Not only these are our CM Sri Nara Chandrababu Naidu sir also giving Talliki Vandanam program by 15,000 to the financial support to our family. In addition, that our MLA sir Sri Chintamaneni Prabhakar sir also giving free notebooks to the students and encourage them. He also likes students and encourage them to educate. Parents Day means every parent should interact the every subject teacher and knows about their child. It was a very useful program. As a student, we promise sir we should read well and bring a good name to our parents and to our teachers. Thank you. Have a nice day. ఇప్పుడు స్కూల్ స్ట్రెంత్ ఎంత? 382. మొత్తం అటెండెన్స్ శాతం ఎంత? 370 వస్తుంది. ఇప్పుడు పిల్లోడు కానీ స్కూల్ ఎక్కకూడితే మనం ఎప్పుడు ఫోన్ చేస్తున్నాం? 9:30కి ఆన్లైన్ అటెండెన్స్ అయిపోయిన తర్వాత క్లాస్ టీచర్స్ ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తారు. చెప్పరే, భయపడమాకండి. ఏం కావాలి? నమస్తే సార్, నా పేరు నాగమణి. నేను 6వ తరగతి చదువుతున్నానండి. సార్, మేము ప్రతిరోజు షెడ్యూల్కి ఫోన్ చేయడానికి వెళ్తున్నామండి. కానీ వర్షం వచ్చినప్పుడల్లా అక్కడ దాకా వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుందండి. జారి కింద పడిపోతున్నామండి. క్లాసులు మొత్తం బురదగా అయిపోతున్నాయి. ఏం కావాలి మరి? రోడ్లండి. రోడ్డు కావాలి. రామకృష్ణ అడిగాడు, మరి ఎక్కడికి అడిగాడు? డైనింగ్ హాల్ కాడికి రోడ్డు అడిగాడు. శాంక్షన్ చేస్తున్నాం. డీ గారు ఎస్టిమేట్ చేయండి. మనము WBM రోడ్డు ఈ సంవత్సరానికి WBM వేయండి. అది ఎలా ఉండాలంటే అలా స్ట్రైట్గా డైనింగ్ హాల్ కాడికి ఉండాలి. ఇలా ఈ కాంప్లెక్స్కి రావాలి. ఈ కాంప్లెక్స్ నుంచి ఇలా స్ట్రైట్గా డైనింగ్ దాకా వెళ్ళిపోవాలి రోడ్డు. అలా ప్లాన్ చేయండి. అట్లాగే రామకృష్ణ,
నువ్వు బాగా చదువుకుంటావా మరి? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు బాగా చదువుకోవాలి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వి ఆదిత్య ఫ్రమ్ 8th క్లాస్ సార్. సార్ మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్కూల్లో 220 మంది బాయ్సే ఉన్నాం సార్, కానీ వాష్రూమ్స్ 2 మాత్రమే ఉన్నాయి సార్. ఇది బాయ్స్కి ఇబ్బందికరంగా ఉంది సార్. ఓకే, ఆదిత్య అడిగాడు కదా, వాష్రూమ్స్ కట్టిద్దాం. ఏం కావాలి? మెగా పేరెంట్స్ మీటింగ్కి ముఖ్య అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, మన సర్పంచ్ గారికి, ఎస్ఎంసి చైర్మన్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వెంకటనారాయణ గారికి, రాము గారికి, గంగరాజు గారికి, డాక్టర్ గారికి, అదేవిధంగా వీరాస్వామి గారికి, అంకలగూడెం పార్టీ ప్రెసిడెంట్ గారికి, రంగారావు గారికి, ఇంకా నా అనుభవం ఉన్నటువంటి నాయకులకి, ఉపాధ్యాయులకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు, కూటమి నాయకులకు, మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. రిలయన్స్ వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. మన కూటమి వచ్చిన తర్వాత పేరెంట్స్కి పిల్లల యొక్క మంచి చెట్ల గురించి అవగాహన చేసుకుంటానికి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి సత్సంబంధాలు, మీ పిల్లోడు ఇట్లా చదువుతున్నాడని, మీ పిల్లోడు చదవట్లేదని, మీ పిల్లోడు బడికి వస్తున్నాడని, లేదంటే రావటం లేదని, మీరేదో పని చెప్తున్నారని, టీచర్ గారు మనం కనబెట్టుకుని నేనుగా కూడా మనం కంట్రోల్ చేస్తే అట వదిలిపెట్టండి, ఎట్లా కంట్రోల్ చేస్తారు చూస్తా. నేను ఆ వయసులో నుంచి వచ్చా, మీరు వచ్చారు, కాసేపు ఫ్రీగా ఉండండి. శాఖ మార్చులు, యువ నాయకులు లోకేష్ గారు ప్రత్యేకంగా విద్య మీద శ్రద్ధ పెట్టి పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల అవసరాలు తీర్చి తల్లిదండ్రులకి మన స్కూల్కి వచ్చే విధంగా మీలో ఒక చైతన్యం తీసుకురావాలి, విద్యా వ్యవస్థలోనే ఒక మార్పు తీసుకురావాలని మరి ఇట్లా మీటింగ్స్ ఇయర్లో ఇది 3వ అండి మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. పైన పిల్లల మీదే పిల్లలు లేకపోతే దాని మీదే సింటెక్స్ ఉంది, నేను ఖర్చు పెట్టినాయండి అని ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు కదా మీరు. నాపరాయి దిమ్మలు కట్టి నాపరాయి ఎతికించున్నాయి, బారుగా ఉంటుంది, మధ్యలో ఇరిగిపోకుండా సపోర్ట్ కడతాడు. ఇట్లాగా ఆ ఎదురుకుండా టేబుల్ లాగా ఇంకో నాపరాయి, దాని మీద ప్లేట్లు పెట్టుకుని హ్యాపీగా తింటారు. రెండోది ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ఎక్కువైతే మీరు పెట్టుకోండి, తక్కువ అయితే మా పంచాయతీ వాళ్ళు కానీ ఎస్ఎంసీ చైర్మన్ కానీ బాగు చేయిస్తారు. ఇంకొకటి మీరు రేపు పొద్దున్న డిఓ దగ్గరికి వెళ్ళండి, దాని మీద ఎంక్వైరీ ఎంత మటుకు వచ్చింది, ఎవరు ఆ డబ్బులు తినేశారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఇమ్మీడియట్లీగా రికవరీ కోసం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తూ ఆ డబ్బును బయటికి తీసి ఆ బిల్డింగ్ కూడా త్వరలోనే మనం కంప్లీట్ చేయాలి. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, మీకు ఏళ్ళకు ఒక 15 టాయిలెట్లు, జెంట్స్కి ఒక 15 టాయిలెట్స్, మొత్తం 30 టాయిలెట్స్ శాంక్షన్ చేపిస్తాను. చైర్మన్ గారిని లెటర్ రాయమనండి. వీళ్ళకు 15, వాళ్ళకు 15 కట్టిస్తాను. నెక్స్ట్ పీటీఎంకి పేరెంట్స్ని పెట్టి విత్ నాన్ వెజ్ భోజనాలు పెట్టండి. నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్కి కంపల్సరీగా మదర్ కానీ ఫాదర్ కానీ రావాలి, విత్ ఐస్ క్రీమ్ కిళ్ళి కూడా ఉండాలి. వాళ్ళకి పిల్లలకి ఒక పిక్నిక్ లాగా ఉండాలి.